బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. మెదక్ జిల్లా అంబుసాయిపేట వద్ద పోలీసులు తనిఖీల్లో నగదు పట్టుబడింది. బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి చెందిన కార్యకర్తలు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. కారులో తరలిస్తున్న 88,43,000 రూపాయలు అధికారులు సీజ్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగదును దుబ్బాక నియోజకవర్గానికి తరలిస్తున్నట్లు సమాచారం. మెదక్ జిల్లాలో బుసాయిపేట వద్ద పోలీసులు తనిఖీల్లో అయితే నగదు భారీగా పట్టుబడ్డట్లు తెలుస్తుంది. ఇది వెంకటరామిరెడ్డికి చెందిన కార్యకర్తలు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో మన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి సంబంధించిన ఒక కారులో 4 వ్యక్తులు దాదాపు 88,43,000 రూపాయలు తీసుకొని దుబ్బాక నియోజకవర్గం వస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి, మిగతాయి కూడా మీరు ఇక్కడనే సీజ్ చేస్తారని చెప్తున్నారు. మా ముందే మీరు పరిశీలించాలని చెప్పి వాళ్ళు కొంత పోలీసులతో వాళ్ళు ఘర్షణ వాతావరణం సృష్టించడం జరిగింది. దాంతో పాటు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత విచారణ చేస్తామని చెప్పి ఒక కారును 4 వ్యక్తులను 88,43,000 సీజ్ చేసినట్లుగా పోలీసులు మాత్రం దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం కూడా పడంచేరు నియోజకవర్గంలో పట్టుబడ్డ ఎక్కడైతే ఓటర్స్ కు స్లిప్పులు ఇచ్చుకుంటూ డబ్బులు పంపిణీ చేశారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలే కనుక మీరు పోలీసులు కూడా ఆ బీఆర్ఎస్ నేతలకి సహకరిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి సహకరిస్తున్నారు, బీజేపీ సహకరించడం లేదని చెప్పి కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకున్న బీజేపీ కాంగ్రెస్ శ్రేణులకు వాళ్ళందరికీ కూడా పోలీసులు అదుపు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇప్పుడు చూస్తే ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి తర్వాత తెల్లారి నుంచి కూడా చాలా చోట్ల కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. మీరు పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అన్ని చోట్ల వాహనాలు తనిఖీలు చేయాలని చెప్పి కొన్ని చోట్ల తనిఖీలు చేస్తారని చెప్పి పోలీసులపై కూడా వీళ్ళు అసహనం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక చూస్తే మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ప్రతి చోట తనిఖీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నికల ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి చోట తనిఖీలు చేస్తామని చెప్పి పోలీస్ శాఖ చెప్తున్నా. కొన్ని చోట్ల అర్ధరాత్రికి వేరే ఇతర కార్యక్రమం అంటే లారీలు బస్సులు ఇతర చోట్ల కూడా తరలిస్తున్నారు, ఆటోలు తరలిస్తున్నారు, వాహనాలు తరలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇక మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద దొరికిన 88,43,000 మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి సంబంధించినవి అని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణ అయితే వేగవంతం చేసినట్లు మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ దుర్గారెడ్డి.